హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ రమేష్. రీజనింగ్లో భాగంగా కోడింగ్ డీకోడింగ్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో వాట్ వేర్ హౌ అనేది ఏఏడిడిఎఫ్కి అని, వేర్ దేర్ దట్ ను డిడిజెడ్జెడ్పిపి అని, మరియు విచ్ వాట్ హియర్ను ఎఫ్ఎఫ్కేకే ఎల్ఎల్ అని వ్రాస్తారు. ఆ భాషలో హౌను ఎలా రాస్తారు అంటే ఇక్కడ మనకి హౌ అనేది ఏ వర్డ్స్లో అంటే ఏ సెంటెన్స్లో కామన్గా ఉందో చూసుకోవాలి. మనకి ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? వాట్ వేర్ హౌ ఇందులో ఉంది. సెకండ్ సెంటెన్స్ వేర్ దేర్ దట్ ఇందులో లేదు. అట్లాగే విచ్ దట్ హియర్ ఇందులో కూడా లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? మనం డైరెక్ట్గా హౌ యొక్క కోడ్ని ఐడెంటిఫై చేయలేం, ఎందుకంటే అది ఒకే సెంటెన్స్లో ఉంది. రెండు సెంటెన్స్లో ఉంటే కామన్గా ఉన్న కోడ్ని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ సెంటెన్స్లో ఈ వాటు వేరు యొక్క కోడ్స్ని మనం ఐడెంటిఫై చేస్తే దాని నుంచి మనం హౌ యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు వాట్ అనేది ఎందులో ఉంది? ఈ వర్డ్లో ఉంది, ఈ సెంటెన్స్లో ఉంది, అట్లాగే ఈ సెంటెన్స్లో ఉంది. ఈ రెండిట్లో మనకి కామన్గా ఉన్నది ఏముంది? ఎఫ్ అనేది కామన్గా ఉంది కదా, కాబట్టి ఇక్కడ వాటి యొక్క కోడ్ ఏంటనమాట? ఎఫ్ అని అర్థమైపోయింది. నెక్స్ట్ ఇంకా మనకి ఇందులో వేరు ఇక్కడ ఉంది, అలాగే ఇందులో కూడా ఉంది. కాబట్టి ఈ రెండిట్లో ఏది కామన్గా ఉంది? డిడి అనేది కామన్గా ఉంది కదా, కాబట్టి ఇక్కడ వేరు యొక్క కోడ్ ఏమిటి? డిడి అని మనకి అర్థమైపోయింది. ఓకే, అంటే ఈ రెండు కోడ్లు డిసైడ్ అయ్యాయి కాబట్టి ఇంకా థర్డ్ వర్డ్ ఏంటి మనకి? హౌ. దాని యొక్క కోడ్ ఏమవుతుంది? ఖచ్చితంగా ఏ అవుతుంది. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట.